ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాటితో ప్రభాకర్ రావు విచారణ ముగియనుండగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు తిరుపతన్నను జూబ్లీహిల్స్ పిఎస్ కి పిలిచింది సిట్. వారిని మరొకసారి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టింది సిట్. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలను సేకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలను సేకరించింది. ఈ 2 వారాల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదికను ఇవ్వనుంది సిట్. కేసులో అరెస్ట్ అయిన నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికే పెన్ డ్రైవ్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పెన్ డ్రైవ్ చాలా కీలకంగా మారింది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. రాధాకృష్ణ, అక్షయ్, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుతో పాటుగా రాధాకిషన్ రావు అలాగే తిరుపతన్న వీళ్ళ ముగ్గురిని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు సిట్కు సంబంధించిన టీము. ప్రస్తుతం అంబర్ కిషోర్ అడిషనల్ కమిషనర్ తో పాటు మిగతా టీం కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతం ప్రభాకర్ రావును అలాగే వీళ్ళ ఇద్దరిని కూడా విచారిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ కేసులో ఇవాళ చివరి రోజు కావడంతో చాలా కీలకంగా ఉండబోతుంది. ఈ రోజు ఏం చెప్తారు అనేది చాలా ఇంపార్టెంట్ గా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజు విచారణ పూర్తయితే రేపటి నుండి ప్రభాకర్ రావుని పంపించి వేయాల్సి ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టులో ఈ విచారణకు సంబంధించిన నివేదికను కూడా అందజేయాల్సి ఉంటుంది. ఆ విచారణ కూడా జనవరి 16వ తేదీన జరగబోతుంది. కాబట్టి ఈ లోపు ఈ విచారణ మొత్తం పూర్తి చేసిన తర్వాత సిట్ తదుపరి దర్యాప్తు చేయబోతుంది. అంటే ఈ 14 రోజుల పాటు ప్రభాకర్ రావు విచారణలో చెప్పిన అంశాలు కావచ్చు, అలాగే ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన 4 అధికారులు ప్రస్తుతం ఇస్తున్న స్టేట్మెంట్ల ఆధారంగా తదుపరి విచారణ జరగబోతుంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రభాకర్ రావు ప్రధానంగా ఈ కేసులో తనకేమీ తెలియదని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు ఈ 4 కూడా కేవలం ప్రభాకర్ రావు పేరే చెప్పారు. కాబట్టి ప్రతిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే తమకు చెప్తే చేశాము అనేది కూడా చెప్పారు. కాబట్టి ఆ అంశాల ఆధారంగా ప్రస్తుతం ప్రభాకర్ రావు ముందు వీళ్ళిద్దరు అధికారులను ఈ రోజు మాత్రం విచారిస్తున్నారు. నిన్న ప్రణీత్ రావుతో పాటు మిగతా భుజంగరావును కూడా విచారించడం జరిగింది. ఇవాళ కేవలం తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళిద్దరిని మాత్రమే ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. ఇందులో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంలో ప్రధానంగా అసలు ఆ నెంబర్లు ఎవరిచ్చారు, ఆ నెంబర్లని ఏ విధంగా మావోయిస్టుల నెంబర్లు అని చెప్పి ట్యాపింగ్ కి రివ్యూ కమిటీకి దగ్గరికి పంపించడం, రివ్యూ కమిటీ దాన్ని ఓకే చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈ నెంబర్స్ ఎవరిచ్చారు, ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానికి సంబంధించిన అంశాలతో పాటుగా ఆర్థికపరమైన అంశాలపైన కూడా దృష్టి సారించి విచారిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇందులో ప్రధానంగా ఒకటే, రాధాకిషన్ రావు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు. ట్యాపింగ్ జరిగిన సందర్భంలో చాలా వరకు ఎన్నికల సమయంలో మునుగోడు ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన జనరల్ ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికల సమయంలో చాలా వరకు టాస్క్ ఫోర్స్ టీము హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా నగదు తీసుకొని వెళ్తుంటే పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం కూడా ట్యాపింగ్ వ్యవహారం ద్వారానే వెలుగులోకి వచ్చిందనేది చాలా స్పష్టంగా ఆ తర్వాత విచారణలో తేలింది. కాబట్టి ఈ మొత్తం అసలు ఎవరు చెప్తే ఇవన్నీ చేశారన్న దానికి సంబంధించిన వాటిపైనే ప్రస్తుతం సిట్టు దృష్టి సారించింది. ఇవాళ విచారణ పూర్తయిన తర్వాత ఈ 14 రోజుల విచారణతో పాటు ఈ రోజు జరిగిన విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయబోతుంది సిట్టు. అక్షయ్. ఓకే రాధాకృష్ణ.